శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న ఇప్పుడు ఏపీలో వచ్చేసి పులివెందుల ఒంటిమిట్లో రెండిట్లలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉన్నాయి. సో అయినా కానీ పులివెందుల మీద ఎక్కువ ఫోకస్ చేశారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు నిజమేనా ఏంటి? దేనికి దాని మీద అంత ఫోకస్ చేశారు? పులివెందులు అంటే వైఎస్ పుట్టినిల్లు పులివెందుల. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినిల్లు నిలబెట్టుకున్నారు పేరు. పుట్టినిల్లునే అది. అట్లాంటి పుట్టినిల్లు ఒక లేడీ మీద ఓడిపోతారా అన్న ఫీలింగ్ కలిగిందయ్యా. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్కడ హంగామా కానీ బాబా ఏం చేస్తున్నారు అన్న. మొన్న ఖైదీలు వేషం వేసి తిరుగుతుంటే ఆ ఊర్లో ఉన్నవాళ్ళు కూడా ఆలోచిస్తున్నారన్న, ఏందిరా నాయన ఇంత జరిగిందా, బాబాయ్ చంపినా ఏం చేయలేదు, అసలు ఏంది ఈ ఆలోచన ఏందనేది అక్కడ ఉన్న జనానికి మొదలైందన్న. కంపల్సరిగా నాకైతే మొన్న చూసిన సిచ్యువేషన్ ఇప్పుడున్న అక్కడ సెంటర్లు కూడా మార్చేశారు. పోలీసులు అందరూ అక్కడికే వెళ్తున్నారు. ఎలక్షన్లో ఒక హంగామాగా జరగబోతున్నాయి అన్న ఫీలింగ్ కలిగిందన్న. ఒక చరిత్రలో నిలబడబోతుంది పులివెందుల రిజల్ట్. ఓన్లీ పులివెందుల మీద ఎందుకు ఇంత ఫోకస్ చేశారు అనుకోవచ్చు మరి? అదేనా, జగన్ పుట్టినిల్లు, వైఎస్ పుట్టినిల్లు తిరుగులేదు ఒకప్పుడు. ఇప్పుడు దాకా అక్కడ పుట్టినిల్లుకి వెళ్ళింది లేదు. జగన్ ఒకప్పుడు 70 కోట్లు 1,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ గెలిచాడని అన్నారు. అదంతా అక్కడ దాకా వెళ్ళిన అక్కడ ఆ ఊరికి టచ్ చేసినాడు ఎవరు లేడన్న ఇప్పుడు దాకా టీడీపీ తరఫున. అది మళ్ళీ ఒక మహిళ లలితనో పేరుంది, లలితారెడ్డి, మళ్ళీ రెడ్డే మరి రాయబోతుంది. ఇంకొకటి, కడప రాజకీయం అనేది మారిపోతుంది, రౌడీయిజం పోతుంది. చదువుకున్న వాళ్ళు, ఒక సంస్కారం అనేది అక్కడ మొదలవుతుంది అనేది ఆ మేడంలో కనబడబోతుంది. రిజల్ట్ ఇక ఎట్టా ఉండిద్ది అనేది ఊహించలేం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఏందనేది అర్థం కావట్లేదు. ఎవరికి గెలిచారు అనుకోవచ్చు? ఎట్లా ఏంటి చూస్తున్నాగా 99% టీడీపీ కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉందనిపిస్తుంది. మరి ఏదైనా దెబ్బ పడితే ఏదైనా చెప్పలేము చివరి మూమెంట్ లాగా. ఎందుకన్నా పులివెందుల అంటేనే ఇప్పుడు మీరే అన్నారు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ గారిది అని చెప్పేసి అన్నారు కదా. అలాంటి లొకేషన్లో వేరే పార్టీ ఎట్లా వస్తుంది అనుకోవచ్చు? రాయలసీమ అంటేనే ఒకప్పుడు రాజకీయం కాదు, రౌడీయిజం. ఎన్టీ రామారావు గారు అక్కడికి వెళ్ళినాక రవి దగ్గర నుంచి, పైటాల రవి వాళ్ళ నాన్నగారి కేసు విషయం కానీ బయటికి రావటం, రాజకీయం చరిత్ర అనేది అక్కడ మొదలైంది. అట్లాంటి రాజకీయ చరిత్ర, రౌడీయిజం ఉన్న చరిత్ర, క్యాండిడేట్ నిలబడాలంటేనే భయం వేసే చరిత్ర, రౌడీలు, చదువు, సంస్కారం అనేది లేదు ఒకప్పుడు. ఇప్పుడు మొదలైంది. ఆడవాళ్ళు కూడా కడప అని తొడగొట్టే పరిస్థితి ఇప్పుడు తయారైంది. అది ఉదాహరణే ఈ నిలబడబోయే జెడ్పీటీసీ ఎలక్షన్. అట్లా అంటే జగన్ గారు అందరికి చాలా మంది ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు అనుకోవచ్చా? ఇంతమైనా మారిందంటే భయం వల్లన్న. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేసిందంటూ ఏమీ కనపడలేదు. స్టాండ్ ఒకటేం సరిపోయింది అన్న. హాస్పిటల్ ఉందా? ఒక్కటి చెప్పు, హాస్పిటల్ ఉందా? రోడ్లు ఉన్నాయా? చాలా మంది బాధపడ్డారు. కానీ కడపలో మహానాడు పెట్టారు టీడీపీ వాళ్ళు. ప్లస్ వచ్చేసి ఇక్కడ పులివెందుల్లో మంచి క్యాండిడేట్ని నిలబెట్టారు. రాయలసీమ చరిత్ర మారబోతుంది. దీని వెనకమాల పవన్ కళ్యాణ్ గారి హస్తం కూడా ఉందన్న ఫీలింగ్ కలుగుతుంది. కడపలో ఏంటంటే ఎక్కువగా కనపడకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పెరిగారు. మూమెంట్ అనేది కూటమికే అనుగుణంగా ఉందన్న.